రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఓవైపు స్పైడర్ అనుకున్న ప్రకారం షూటింగ్ జరగట్లేదు. క్వాలిటీ పేరిట మురుగదాస్ చేస్తున్న హడావిడిపై మహేష్ కాస్త గరంగానే ఉన్నట్లు చెప్పుకున్నాం కూడా. జూన్ 23వ తేదీ పోయి సెప్టెంబర్, అక్టోబర్ ఇలా రిలీజ్ డేట్ లో క్లారిటీ లేకుండా పోయింది. ఇది ఆటోమేటిక్ గా తర్వాతి సినిమాపై పడుతుందని మహేష్ ఫ్యాన్స్ కూడా కంగారులో ఉన్నారు. అయితే వారిని ఊరడించే ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. స్పైడర్ సంగతి ఎలా ఉన్నా 24వ చిత్రం భరత్ అను నేను మాత్రం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోందట. శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఇందులోని కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో షెడ్యూల్ ను లాగించేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలోనే ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని ముందు నుంచే చెప్పుకున్నాం. అయితే స్పైడర్ లో ఇరుక్కుపోయిన మహేష్ ఇప్పట్లో ఎలాగూ ఫ్రీ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే కమిట్మెంట్ కు కట్టుబడి సినిమా షూటింగ్ ను తాను లేకపోయినా కొనసాగించమని దర్శకుడు కొరటాలకు మహేష్ సూచించాడట. స్పైడర్ రెగ్యులర్ షూటింగ్ జూన్ మధ్య కల్లా పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మహేష్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ అని చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ బ్యూటీ కూడా షూటింగ్ లో పాల్గొనకపోతుండడంతో లాస్ట్ మినిట్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. అన్ని కరెక్ట్ గా జరిగితే జనవరి 11, 2018న భరత్ అను నేను థియేటర్లను తాకే ఛాన్స్ ఉంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.